ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. గురూజీ, గురుస్వామి. ఫోన్ నంబర్ 7337226830. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 29వ తేదీ అనగా మనకి శుక్రవారం తిథి. ఈ రోజున తులారాశి వారి జాతకులు మీ యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? నల్ల బోర్డు మీద రాసి పెట్టుకోండి. ఇలా జరగక మనతో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. అయితే అసలు గోచార రీత్యా ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీరు మానసికంగా బలంగా ఉంటారు. మీ జీవితంలో కొత్త వ్యక్తి రాకతో మీ పట్ల సానుకూలతను అనుభవిస్తారు. ఈ రోజున మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. సంపద పెరుగుతుంది. దీనికి సంబంధించిన ఏదైనా సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు డబ్బు పెట్టుబడి పెట్టిన పని పూర్తి కావడానికి సమయం పట్టొచ్చు. ఈ రోజు మీ యొక్క రోజువారీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార శత్రువులు మీకు వ్యతిరేకంగా చురుకుగా మారొచ్చు. జాగ్రత్తగా ఉండండి. అధికారిక పనుల్లో ముందుగా చేసే ప్రయత్నాల్లో అద్భుతవంతమైన ఫలాలు ఇస్తాయి. ఈ రాశి వారికి ఈ రోజు మంచి రోజవుతుంది. శ్రామిక వ్యక్తుల గురించి మాట్లాడితే గనక మీరు మీ యొక్క ఉద్యోగం కోసం ఇంటి నుండి పని చేస్తే వారికి ఈ రోజు ఆఫీస్ నుండి కాల్ రావచ్చు. మీరు మీ కుటుంబంలో ఎక్కడికైనా వెళ్లడానికి ఎలాంటి ప్రణాళికలు వేయొద్దు. మీరు మీ ప్లాన్లను రద్దు చేయాల్సి రావచ్చు. మీ ఆరోగ్యం గురించి చెప్పాలంటే మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ మీరు కళ్లల్లో మంట లేదా ఎర్రగా మారడం వంటి సమస్యలతో ఇబ్బంది పడవచ్చు. కాబట్టి ఇంటి నివారణలను ప్రయత్నించకండి. డాక్టర్ ను సంప్రదించి చికిత్స పొందండి. వ్యాపారస్తుల గురించి చెప్పాలంటే పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. యువకుల గురించి మాట్లాడితే యువకులు చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. వారి వల్ల మీకు కొన్ని సమస్యలొచ్చే అవకాశాలున్నాయి. ఈ రోజు మీరు మీ యొక్క కుటుంబంలో చిన్నవారి ప్రవర్తన వల్ల ఇబ్బంది పడవచ్చు. దీని కారణంగా మీ మనసు చాలా విచారంగా ఉండొచ్చు. వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యతను కాపాడుకుంటే మీకు మంచిది. రాజకీయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆపదలు ఉన్న ఎవరికైనా సహాయం చేసే అవకాశం మీకు లభిస్తే మీరు తప్పకుండా సాయం చేయాలి. మీరు కొంతమంది అపరిచితుల నుంచి దూరం పాటించాలి. పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్యలను సకాలంలో పరిష్కరించుకోవాలి. విద్యార్థుల మేధో మరియు మానసిక భారం నుండి ఉపశమనం పొందుకుంటారు. వారికి ఈ రోజు జీవితంలో కొంత విభేదాలుండొచ్చు. ఈ రాశి వారికి చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు మీరు కొన్ని ప్రణాళికలు రూపొందించడానికి చాలా సమయం వెచ్చించొచ్చు. స్నేహితుల సాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మీ ఆరోగ్యంలో యోగా, వ్యాయామాన్ని అనుసరించాలి. లేకుంటే మీరు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు అనవసరంగా మాట్లాడడం మానుకోవాలి. మీ లక్ష్యాలు ఏవైనా నెరవేరితే మీ మనసులో సంతోషం ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యకు బాటలు వేసుకుంటారు. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి. మొత్తానికి ఈ రోజున ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ముఖ్యంగా మీ శత్రువుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా చురుగ్గా పావులు కదపొచ్చు. కావున జాగ్రత్త వహించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.